వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నా పేరు లుంబిని బోచల. ఈ బిజీ లైఫ్లో, బిజీ స్కెడ్యూల్స్లో ఒకరితో ఒకరు మాట్లాడడమే చాలా కష్టం కదా. అందులోనూ ఆవిడ ప్రకృతితో మాట్లాడతారు, విశ్వంతో మాట్లాడతారంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నిజంగా ఇంకాస్త తెలుసుకోవాలని అనిపిస్తుంది నాకైతే. సో మాట్లాడదాం. ప్రముఖ సామాజికవేత్త అలాగే ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నిర్మలమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. ఎలా ఉన్నారు? నిర్మలమ్మ గారు, మీ పేరు ఎంత ప్రశాంతంగా పలుకుతుంటే ఎలా అనిపిస్తుందో మీ ఫేస్ చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తుంది. ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. ఓకే. సో నిజంగా నేను ఇందాక చెప్పినట్టుగా ఈ బిజీ లైఫ్లో, ఫాస్ట్ పేస్ లైఫ్లో జనరల్లీ ఒకరితో ఒకరు మాట్లాడడమే, అది కూడా పూర్తిగా మాట్లాడట్లేదు, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పేసి. అలాంటిది మీరు ప్రకృతితో మాట్లాడడం, విశ్వంతో మాట్లాడడం అనేది అసలు ఎలా సాధ్యపడింది? ఎప్పటి నుండి మీకు ఈ అలవాటు ఉంది అసలు? లేదు, నేను ఒక 10-15 ఏళ్ల నుంచి వాకింగ్ వెళ్ళడం మొదలుపెట్టాను. వాకింగ్ వెళ్తూ ఉన్నప్పుడు ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఎంజాయ్ చేస్తూ ఈ మనుషులందరితో మాట్లాడితే కొందరితో మాట్లాడితే నీకు మాటలే రావంటారు, కొందరితో మనం మాట్లాడుతుంటే క్రిటిసిజం చేసినట్టు మాట్లాడుతున్నాం అంటారు, మళ్ళీ కొందరితో మాట్లాడుతుంటే ఆ మాటకి ఈ మాటకి తేడా ఉంది అంటుంటారు. అలా నేను కౌన్సిలింగ్ చేస్తాను. డిజేబుల్డ్ స్కూల్ రన్ చేశాను, మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను. కాబట్టి లో మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్, అన్ని ఏజ్ల గ్రూప్ వాళ్ళతో ప్రాబ్లమ్స్ను నిత్యం నేను చవి చూడడం జరిగింది నా జీవితంలో. ఒక 10 years నుంచి మేము ఏం చేసామంటే స్కూల్ను వేరే వాళ్ళకి ఇచ్చేసాం, ఆత్మీయ మానసిక వికాస కేంద్రం అని. ఆ అనుభవాలన్నీ జోడించి, నా అనుభవాలన్నీ జోడించి, అసలు విశ్వం అంటూ ఒకటి ఉంది అనేది తెలియదు నాకు కూడా. విశ్వం అంటే ఏం తెలియదు, మీ లక్కనే నేను కూడా. కానీ ఈ పంచభూతాలనే వాటితోటి మన శరీరం నడుస్తుందని, ఈ విశ్వంలో కూడా పంచభూతాలు ఉన్నాయని మాత్రం తెలుసు. ఒక చెట్టుతో మాట్లాడితే చెట్టు మాట్లాడుతుందని, పక్షులతో మాట్లాడితే మాట్లాడుతుందని తెలుసు, కానీ ఎలా మాట్లాడుతుందో తెలియదు. అప్పుడు నాకు రాను 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 కొన్ని అర్థమయ్యాయి. ఎప్పుడైతే మనలో ఒక కృతజ్ఞతా భావం ఉంటుందో, ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తామో, ఎదుటి మనుషులు ఎలాంటి వాళ్ళైనా కూడా నేను వాళ్ళని దూరం పెట్టకూడదు. ఐఎమ్ యాక్సెప్టింగ్ ఎవ్రీవన్ అనుకోవాలి. అంటే ఏంది, ప్రతి వాళ్ళను మనం మార్చడానికి ఇన్ని రోజులు ప్రయత్నం చేశానే, అది కాదు, మనము మారితేనే జీవితం మారుతుందనేది నా అనుభవం ద్వారా తెలిసింది. కౌన్సిలింగ్ కేసులో ఫస్ట్ మనమే మారాలి. ఎలా మారాలి? ఆ మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఒక కృతజ్ఞతాభావం అనేది మనలో రావాలి. కృతజ్ఞతాభావం అనేది ఎంతవరకు ఉండాలి, దాని పరిమితులు ఎంతవరకు ఉన్నాయి, తర్వాత ప్రతి వాళ్ళను యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. కౌన్సిలింగ్లో నేను చెప్పేది ఇదే. ఒక డిజేబుల్డ్ పాపను తీసుకొని వస్తారు. డిజేబుల్డ్ పాపను తీసుకొని వచ్చిన తర్వాత భర్త అంటాడు, నీ వల్లనే పుట్టింది, నేను పట్టించుకోను అంటాడు. ఈ అమ్మాయి అంటుంది, ఇద్దరం కలిసి అనుకుంటేనే కదా మనకు పిల్లలు పుట్టారు అని అనుకుంటుంది. కానీ తప్పునంతా ఆ పిల్ల మీద నెట్టేస్తారు మగవాళ్ళు. ఆ మగపిల్లాడి వైపు వాళ్ళు, మగపిల్లడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని వదిలించుకోవాలని చూస్తారు. అప్పుడు అమ్మాయి మీద భారం ఎక్కువ కలుగుతుంది. ఇంకొన్ని కేసుల్లో ఏమవుతుంది, ఈ పిల్లను తండ్రి చాలా బాగా చూసుకుంటుంటాడు, డిజేబుల్డ్ పాపని, తల్లి అసలు పట్టించుకోదు. తల్లిలో మెచ్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇట్లా 1000 కేసులు చేశాను. హైకోర్టులో లోక్ అదాలత్ మెంబర్గా ఉన్నాను, రంగారెడ్డి కోర్టులో ఎన్సీఆర్టీకి ఏసీఆర్టీకి రచనలు చేశాను. తర్వాత ఈ 15 సంవత్సరాలు నేను స్కూల్ మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేశాను. 45 సంవత్సరాలు ఈ కౌన్సిలింగ్ అనుభవాలు. ఈ అనుభవాలన్నీ కృతజ్ఞత అనేది మాత్రం చాలా ముందు నుంచే తెలుసు. ఆ కృతజ్ఞత అనేది చాలా సెన్సిటివ్ పాయింట్. ఆ కృతజ్ఞత అనేది నీకు తెలిస్తే చాలా సున్నితమైన విషయాలను కూడా నీకు అవగాహన జరుగుతుంది. అదే విశ్వం యాక్సెప్ట్ చేస్తుందన్న సంగతి నాకు అర్థమైపోయింది. కృతజ్ఞత, ప్రేమ, పీస్ ఆఫ్ మైండ్ ఉంటే ఈ ప్రకృతి నాతో మాట్లాడుతుంది. అయితే కృతజ్ఞత అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? అది కూడా క్వశ్చనే కదా నాన్న, అది కూడా ఒక క్వశ్చనే కదా. ప్రతి వాళ్ళు అనుకుంటారు, మాకు ఎందుకు లేదు కృతజ్ఞత బాగా ఉంది అని అనుకుంటారు. కృతజ్ఞత అంటే అది కాదు. ఈ శరీరానికి, ఈ ఆత్మ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ ఆత్మ, ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్, అప్పుడు కాలంలో ఆత్మ అన్నారు, ఇది పాజిటివ్ ఎనర్జీ పాయింట్. మీ హైటెక్ టెక్నాలజీతో మేము చెప్పాలి అంటే ఏమ్మా, అప్పటి కాలంలో సంస్కృతమే ఉంది కాబట్టి మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము అని చెప్పారు. అవంటే ఏంటి తెలిసిన? చాలా ఈజీ. సండే అంటే ఇది, మండే అంటే మన పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఆజ్ఞా చక్రం, ట్యూస్డే అంటే మన గొంతు, హార్ట్ చక్ర, బుధ అంటే గ్రీన్, విశ్వంలో ఉండే గ్రీనరీ,
గురువు అంటే మనం ఆ మణిపూరక చక్రం అన్నారు ఆ రోజుల్లో. చక్రం కాదు, ఎనర్జీ పాయింట్. అది సూర్యుడు బయట ఉంటాడు, మన దాంట్లో ఇది ఉంటుంది, బొడ్డు దగ్గర ఉండేది జీర్ణాశయము, డైజెషన్ కెపాసిటీ ఇచ్చే పాయింట్. ఓకే. దాని క్రింద ఉండేది వాటర్. దాన్ని ఫ్రైడే అన్నారు. ఫ్రైడే అంటే శుక్ర కణాలు అంటారు. పిల్లలు పుట్టాలంటే వీర్య కణాలు ఉన్నాయా లేదా అంటారు, అందుకే ఫ్రైడే. తర్వాత మూలాధార చక్రము, వినాయకుడు ఓంకారంతో ఉండరు, అది సండే. రాహువే కేతువే నమః అంటే రాహు అంటే మన తలకాయ, దానికి బుర్ర ఒకటే ఉంటుంది కానీ అదే ఇవాళ చేసే మీ కంప్యూటర్ ఉద్యోగాలు. కేతువు అని అంటే కాళ్ళే, అంటే భక్తి, ఒక డెడికేషన్ ఉండే అదనమాట. అలా అన్నీ మనలోనే ఉన్నాయని నాకు అర్థమైపోయింది. అస్ట్రాలజీలో కూడా బయట కూడా ఏం లేవు, మనలోనే ఉన్నాయి. మనలో ఉన్నదానికి మనం ఏం కృతజ్ఞత చెప్పాలి? ఫస్ట్ నిన్ను నీవు ప్రేమించుకోగలగాలి. ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ నీకు వచ్చింది కదా, ఆత్మ అన్నాను కదా, వాళ్ళు కొట్టిండ్రు, వీళ్ళు తిన్నారు, అట్లా చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు, ఎప్పుడు బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటారే బాబు. అలా ఏడుస్తూ కూర్చున్న వాళ్ళకి ఏమవుతుంటుందంటే కాన్షియస్నెస్తో మనం పనిచేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్ అని మనకు తెలియకుండా పనిచేస్తుంది. అంటే నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఇప్పుడు, కానీ నీ బుర్ర వేరే తీరు పనిచేస్తుంది లోపల, అది సబ్ కాన్షియస్ మైండ్ అంటే. దానికి ఓన్లీ ఫీలింగ్ మాత్రమే తెలుసు. సూపర్ కాన్షియస్నెస్ అంటే బయట ఉండే విశ్వము, అంత విశ్వమేమో కాన్షియస్నెస్. నీలో ఉండేది సబ్ కాన్షియస్ మైండ్, దానికి ఫీలింగ్తో ఉంటుంది, అది నువ్వు తిరుగుతూనే ఉంటుంది అది ఎప్పుడు. తర్వాత ఇది కాన్షియస్నెస్తో మనం పనిచేస్తాం. ఈత కొట్టినప్పుడు, ఈత నేర్చుకున్న వ్యక్తులకి డ్రైవింగ్ చేసి ఏ తాళం చేయి ఎక్కడ పెట్టాలి, డ్రైవింగ్లో కూడా మంచిగా మాట్లాడుకుంటూ చేస్తాం. అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ ఎట్లా ట్రైన్ చేసావో అదే రూట్లో వెళ్ళిపోతుంది. ఎవరైనా వస్తే పక్కకి వెళ్ళిపోతుంది, ఎప్పుడు అవసరమైతే అప్పుడు గేర్ వేస్తుంది, ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా ఆఫ్ చేస్తుంది. అంటే నువ్వు మాట్లాడుతూ కూడా అంటే కాన్షియస్నెస్ లేకుండా కూడా సబ్ కాన్షియస్ మైండ్ తోటి సగం పనులు చేస్తారు మీరంతా. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇంత ఈజీ పనులనే చేస్తుంది, అది బద్మాష్ పనులు కూడా ఎక్కువ చేస్తుంది. ఆ రిఫ్లెక్స్ యాక్షన్ ఉంటుందండి. ఎందుకు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటిది? కృతజ్ఞతాభావం నుంచి ఎక్కడ ఏమడిగా మనం ఎక్కడ నుండో స్టార్ట్ చేసాము మనుషులు. ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగా? కమ్యూనికేషన్ స్కిల్స్, విశ్వంతో మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నీకు అర్థమైంది కదా ఇప్పుడు. కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్, అవునా? అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్తో మనం మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడుకోవాలి? ఫస్ట్ మనది మనం అయితే బయట వాళ్ళ దగ్గర మాట్లాడు. ఏదిరా నీ లోకంలో నువ్వు ఉన్నావు, నేను చెప్తే నీకు అసలు అర్థమే కాలేదు. మనం ఎంతోమందిని అంటాం కదా, మన ఫ్రెండ్స్ పక్కనే ఉంటారు, అంటే నీ ఎదురుగానే పోయింది కదరా నీ పక్కన నీ ఫ్రెండ్, నువ్వు చూడలేదా అంటే చూడలేదు. ఆమె నన్ను హలో కూడా చెప్పింది కదా, నువ్వు చూడలేదా అంటే చూడలేదు. అంటే వీడి లోకంలో వీళ్ళు ఉన్నారు. ఈ బాడీ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, మనకు అద్భుతమైనటువంటిది. నేను ఇందాక చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయి దీంట్లోనే. బయట ఉండే పంచభూతాలు మనలో కూడా ఉన్నాయి. ఎనర్జీ పాయింట్ అనేది, ఈ ఎనర్జీ పాయింట్ అనేది మనల్ని నడిపిస్తుంది. దాంట్లో నువ్వు కొన్ని ఫీడ్ చేసుకొని వచ్చావు, ఆ ఫీడింగ్ ప్రకారమే నువ్వు ఇక్కడ యాక్ట్ చేస్తున్నావు, అంతే. దట్ ఈజ్ రాంగ్. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ నీకు ఫస్ట్ రావాలి అని అంటే ఎవరితో కావాలి? నీ మనసులో, నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీలింగ్స్ ఏమున్నాయి? చెత్తా చెదారాలే దాని నిండా ఎక్కువ ఉంటాయి. రోజు చూసే టీవీ అనుకో, పేపర్ అనుకో, చెప్పే మాటలు అనుకో. అంటే మనలో ఉండే ఈ ఎనర్జీ పాయింట్ ఏదైతే ఉందో, మన శరీరం సబ్ కాన్షియస్ మైండే మన బాడీని, మైండ్ను చేస్తుంది. మనం నడిపిస్తున్నది సబ్ కాన్షియస్ మైండే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్లో చెత్తా చెదారాలు ఎక్కువ పెట్టేస్తున్నాం. ఆ చెత్తా చెదారాలంటే ఏంటి? మీరు ఒక ఏరియాలో పెరిగారు, దేవుడంటే ఒక విశ్వాసము, మనుషులంటే ఒక విశ్వాసము, అన్నీ ఏవేవో అక్కడుండే నమ్మకాలు, విశ్వాసాలు మీ మీద పనిచేస్తాయి. లేదు, మీరు ఒక టీవీనే చూశారు, పేపర్లో పాత సినిమాలు ఏవో చూశారు, దాంట్లో ఏముంది? దుఃఖంతో ఉండడం ఒకటి, క్రైమ్ సీన్స్ ఒకటి. ఆ చిన్న వయసులో ఆ క్రైమ్ అనేది, కొట్లాడడం అనేది, అరవడం అనేది మీ మైండ్లో రికార్డ్ అయిపోతుంది. అది రికార్డ్ అయిపోయినప్పుడు నువ్వు ఎవరైనా మనుషులను చూసినప్పుడు వీళ్ళతో మాట్లాడొద్దు, ఎక్కువ మాట్లాడితే కనుక మీకు చాలా డేంజర్, అవసరమైనప్పుడే మాట్లాడు అనే భావన మీలో రికార్డెడ్గా నీలో ఉంటుంది. నీవు ఎక్కువ మాట్లాడవు. అప్పుడు ఒక మనిషిని చూసి ఏమంటావు నువ్వు? అతను అసలు ఎంత చెప్పినా ఒక్క మాట ఉలుకు పలుకు లేదు, మాట్లాడాడు అంటావు. ఇంకొకడు ఉన్నాడు, వాడి సబ్ కాన్షియస్ మైండ్లో వాడు పెరిగిన వాతావరణం, అమ్మాయో అబ్బాయో, అత్తనో మామనో, తల్లో కూతురు, ఎవరో ఒకళ్ళు, సమ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఆమెకు ఏ మాటనైనా క్లియర్గా మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు అనే కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ ఆమెలో ఉన్నాయి. ఓకే. అయితే ఆమె ఏమంటుంది? ఏరా నువ్వు ఇందాక ఉన్నావు కదా, మన పక్క నుంచి ఒక ఆవిడ వెళ్ళిపోయింది, ఆమె మన ఫ్రెండే కదా, మనం ఇంతకు పూర్వం ఉన్నప్పుడు చూసుకుంది కదా బయట. ఏమో నేను చూడలేదు. అంటే నీవు అన్నీ చూస్తున్నట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నావు,
కానీ కొన్నింటినే చూస్తున్నావు. ఎప్పుడు చూడగలుగుతున్నావు ఆ వస్తువుని, ఆ మనిషిని, ఆ మనిషి వేసుకున్న డ్రెస్సును? నీ సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ రెండూ కలిస్తే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో లోపల ఫీలింగ్ ఏదైతే నీ రికార్డింగ్ తిరిగిపోతూ ఉంటుందో అప్పుడు కాన్షియస్ మైండ్తో చూస్తుంది కానీ భావాన్ని అర్థం చేసుకోదు. ఓకే.